హాయ్ హలో అందరికీ నేను ఈరోజు చెక్కలు అది పల్చటి గారెలు అంటారు, కారపప్పాలు అంటారు, అవి చూపించబోతున్నాను. వర్షాకాలం కదండి, కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. స్నాక్స్ కూడా పిల్లలకి ఒక 2-3 డేస్, ఒక 1 వీక్ అలా వస్తాయని చేశాను. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ తీసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా అయినా పర్లేదు, మెత్తగా అయినా పర్లేదు, చెక్కలే కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. అలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో కొద్దిగా వాము, పిల్లలకి మంచిది అనేసి నేను వేసుకుంటున్నాను. వాము అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అందులోనే నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, కారం పొడి, పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోవాలి. రుచికి సరిపడా కారం పొడి, ధనియాల పొడి కొద్దిగా, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కారం పేస్ట్ వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు గ్రైండ్ చేసినప్పుడు వేసాను కదా, ఇంకొస్త పడుతుందనేసి కొద్దిగా వేసాను. ఇప్పుడు అందులోనే నువ్వులు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వాటర్ పోస్తూ ఈ పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్ద చేసుకున్న తర్వాత అన్నీ చిన్న ఉండలుగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రెస్సింగ్ మిషన్తో ఆయిల్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని అందులో దాని మీద ఆయిల్ అప్లై చేసి ఆ ముద్దను పెట్టేసి ఇలా అన్నీ ఒత్తేసుకోవాలి అప్పాల్లాగా. ఆయిల్ కవర్ అయితే స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి మంచిగా. ప్లాస్టిక్ కవర్ అయినా పర్లేదు, దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని అప్పాలు చేసేసుకొని రెడీ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కాల్చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా అన్ని అప్పాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా నా విధంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. రెడీ అయిపోయాయి కారపప్పాలు. మేము పల్చటి గారెలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. కొంతమంది చెక్కలు అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3.